నాకంటే పెళ్లి కాలేదు, మెడలో మంగళసూత్రాలు లేవు. నీకు పెళ్ళయింది, మెడలో తాళి ఉంది. మరి భర్త పేరు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? చెప్పవని. ఇదే మంచి అవకాశం అనుకుని చెప్పేస్తుందా ఏంటి? తన వివరాలు మనకెందుకులేండి, వదిలేయండి. నా కంపెనీలో మెయిన్ పిల్లర్ తను, ఎలా వదిలేస్తాను? ఇంకా చాలా మంది భక్తులున్నారమ్మా, అవని గురించి వదిలేయి. పూజారి గారు, తను తన భర్త వివరాలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుంది. తన పేరును అర్చన చేయించండి చాలు. ఏమంటావమ్మా? నా పేరు అవని, నా కూతురి పేరు అక్షయ. మా పేరును అర్చన చేయండి. భర్త పేరు ఎందుకు చెప్పడం లేదు? నా మనసులో తన పేరును అర్చన చేసుకుంటానులేండి. ఆఫీస్ విషయాల్లో నేను ఏం అడిగినా జెట్ స్పీడ్ లో ఆన్సర్ చేస్తా. నీ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి స్లో అయిపోతా. ఎందుకో అర్థం కావట్లేదు. పంతులు గారు, మీరు మిగిలిన భక్తుల పేరును కూడా అర్చనలు చేయండి. మీ పేర్లు గోత్రనామాలు చెప్పండమ్మా. చూసావా భవానీ, అమ్మ అందరిలో ఎలాంటి అవమానాలని ఎదుర్కోవాల్సి వస్తుందో. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, శ్రీకర్ని చంపడానికి అవకాశమే కుదరట్లేదు. ఈ లోపు నేను ఎవరికైనా దొరికిపోయేలా ఉన్నాను. ఏమైంది? ఎందుకీ కన్నీరు? తిరిగి నా అసలు రూపంలోకి నేను మారిపోతుండడం. ఓ వైపు సంతోషంగానే ఉన్నా, ఆ తర్వాత అందరికీ దూరం అయిపోతానని బాధగా ఉంది. ముఖ్యంగా అమ్మా నాన్నలకు. విధి రాతని మార్చలేం కదమ్మా. ఇంకా ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది? నా కర్తవ్యం నేను నిర్వర్తించక తప్పదు. ఇప్పటి వరకు సాలిడ్ గా ఒక్క బేరం కూడా కుదరడం లేదు. అందరూ ఒకే దగ్గర గుంపుగా ఉండి చచ్చారు. దొరికానంటే గుంపులో గల్లంతైపోతాను. అందరూ శ్రద్ధగా వినండమ్మా. స్వామివారి పూజ సంపూర్ణమయ్యింది. ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకుంటారో వారి కోరికలు నెరవేరుతాయి, మృత్యుగండాలు తొలగిపోతాయి. ఇక మహిళలందరూ కోనేటిలో దీపాలను సమర్పించడానికి బయలుదేరండమ్మా. కార్తీక మాసంకు ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో నిష్టగా పూజలు చేసుకుని పౌర్ణమి నాడు ఇలా గంగలో దీపాలు వదిలితే మనసులో అనుకున్నవన్నీ జరుగుతాయి. ఏదైనా సాధించాలి అనుకునే వారికి ఈ పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. శివుడు త్రిపురాసుర సంహారం జరిపిన రోజని పురాణాల్లో చెప్తారు. అరుణాచలంలో దీపాన్ని వెలిగించేది కూడా ఈ పర్వదినం నాడే. కోరుకున్న వాడితో వివాహం, సంతానం, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షం అన్నీ లభ్యమవుతాయి. నీ మనసులో ఏదైనా కోరికుంటే కోరుకుని దీపం వదులు తల్లి. అలాగే అండి.
నాకు ఐశ్వర్యం అవసరం లేదు, కావలసినంత ఉంది. నాకు కావాల్సింది శ్రీకర్ని భర్తగా పొందడం. నా కోరికను నెరవేర్చు స్వామి. మాయ మనసులో ఏదైతే కోరుకుందో నా కోరిక కూడా అదే. ఆ విధంగా జరిగి తీరాలి. నిహారిక మాయ మేడంతో స్నేహం పెంచుకుంటుందంటే ఏదో కుట్ర పన్నుతుందని అర్థం. దాని కుట్రలు ఫలించకూడదు. అపార్థాలు తొలగించుకుని నా బావ నా దగ్గరికి చేరుకోవాలి. అలాగే పుట్టినరోజు నాటికల్లా నా అక్షయ నా కళ్ళ ముందుకి రావాలి. మరి కాసేపట్లో నీ రూపం మారిపోతుంది.